వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. మరి ఈనాటి వీడియోలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి తప్పులు చేయకూడదు, అలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల బేబీకి ఎంత ప్రమాదం ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. చాలామంది ప్రెగ్నెన్సీ అయిన వెంటనే ఎలాంటి పనులు చేయకూడదు మన డైలీ బేసిస్లో అని చెప్పేసి చాలామందికి దే ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, అవేర్నెస్ లేక, చెప్పేవాళ్ళు లేక చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అబార్షన్స్ అవ్వటం, అంటే బేబీని లాస్ అవ్వటం, ఇలాంటివి చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చిన్న మిస్టేక్స్ కాస్త పెద్ద మిస్టేక్స్గా మారుతూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి ఇవాల్టి వీడియోలో మనం ఎలాంటి పనులు చేయకూడదంటే, నెంబర్ 1, ఫర్నిచర్ని ఎత్తడం, జరపడం, లాగటం ఇలాంటివి అస్సలు చేయకూడదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. జనరల్గా మనం ఎవరైతే హౌస్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంటే అంతగా తెలియదు అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ అంతగా బయటకు తెలియకుండా అలా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళే ఓన్గా ఫర్నిచర్స్ లాగటం, జరపటం, ఎత్తటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇవి అస్సలు చేయొద్దు ఫస్ట్ ట్రైమిస్టర్లో. అంటే ఫస్ట్ 3 months అనేది చాలా 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 వాల్యుబుల్ ప్రెగ్నెన్సీ. అంటే సెకండ్, థర్డ్ కూడా ఇంపార్టెంటే, కానీ సెకండ్, థర్డ్ కంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ని ఒక్కసారి క్రాస్ అయ్యారంటే మీరు సేఫ్ అయినట్లే. చాలా అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ కానీ ఎక్కువగా ఫస్ట్ ట్రైమిస్టర్లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ బరువులు మోయటం, ఇలా జరపటం, ప్రెషర్ థింగ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. మినిమం 5 kgs మాత్రమే వెయిట్ లిఫ్టింగ్ అనేది ఉండాలి. మోర్ దెన్ 6 kgs దయచేసి ఎత్తటం అలాంటివి చేయకూడదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. నెంబర్ 2 చూసినట్లయితే వంగి చేసే పనులు. జనరల్గా మనం అంటే బట్టలు ఉతకటం కానీ, అలాగే జాడించడం కానీ ఇలాంటివి చేసేటప్పుడు జనరల్గా వంగుతూ ఉంటాం అన్నమాట. కానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీరు కూర్చొని బట్టలు ఉతకటం, కూర్చొని జాడించడం ఇలా చేయటం మంచిదన్నమాట. వంగి చేయటం వలన ప్రెషర్ అనేది బేబీ మీద పడి అది లీక్ అవ్వటం, అలాగే మిస్క్యారేజ్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెంబర్ 3 వచ్చేసి చిన్న చిన్న స్టూల్స్ ఎక్కేసి పైన ఏదైనా అందుకోవటం, లేదంటే స్టెప్స్ ఎక్కువగా మోర్ దెన్ 10 steps అలా ఉన్నప్పుడు ఎక్కువ స్టెప్స్ని యూజ్ చేయటం, ఎక్కటం, దిగటం, వంగటం ఇలాంటివి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మంచిది కాదనమాట. ఇలా వంగి చేసినప్పుడు టక్ అని చెప్పేసి మనకి నార్మల్గానే బ్యాగ్ కొంచెం పట్టేసినట్లు అలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ప్రెగ్నెన్సీలో అలా వంగటం, ఎక్కటం, స్టూల్స్ అంటే క్లైంబింగ్, ఎక్కటం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది బేబీ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి బేబీ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ గర్భసంచి అనేది లీకింగ్ అవ్వటము, అంటే యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీకింగ్ అవ్వటము, లేదంటే అబార్షన్స్ జరగటము, బ్లీడింగ్ అవ్వటము ఇలాంటివి చూస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఎక్కువ హైట్ ఉండే ఎక్కకుండా చూసుకోవటం మంచిది. నెంబర్ 4 వచ్చేసి స్టాండింగ్ టూ లాంగ్. అంటే వంట చేసేటప్పుడు జనరల్గా ఎక్కువసేపు నిలబడి వంట చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఎక్కువసేపు స్టాండింగ్లో ఉండటం వలన వాటర్ ఫార్మేషన్ అయ్యి కాళ్ళ చుట్టూ నీరులాగా చేరేదానికి, ఎడిమెంటస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రొలాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేసుకోండి. నెంబర్ 5 వచ్చేసి పెట్స్ అండ్ కెమికల్ యూసెస్. చాలామంది ఇంట్లోనే చిన్న చిన్న కుక్క పిల్లల్ని సాక్కోవడం, అలాగే పిల్లల్ని సాక్కోవడం ఇలా ఉంటారు కదా. పెట్స్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పెట్స్ అండ్ కెమికల్స్కి చాలా దూరంగా ఉండాలి. ఈ కెమికల్ ప్రభావం వలన అంటే మనం టాయిలెట్స్ని యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంటిని మాపింగ్ కానీ డస్టింగ్ కానీ అలా చేసేటప్పుడు మనం కెమికల్స్ యూజ్ చేసే ఈ పెనాయిల్స్ కావచ్చు, యాసిడ్స్ కావచ్చు ఇవి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ కెమికల్స్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఈ కెమికల్ ప్రభావం అనేది బేబీ బ్రెయిన్కి డ్యామేజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కెమికల్స్ని పెట్స్కి కాస్త దూరంగా ఉండమని చెప్తారనమాట. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో పెట్స్కి, కెమికల్స్కి దూరంగా ఉండటం మంచిది. లేదు తప్పని పరిస్థితిలో యూజ్ చేయాల్సి ఉంటే ఆర్గానిక్ టాయిలెట్
క్లీనర్స్ అనేవి మనకు అవైలబుల్గానే ఉన్నాయి కాబట్టి మనం అది యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎవరైతే అంటే రూమ్ మాపింగ్ కావచ్చు, డస్టింగ్ కావచ్చు చేయాలన్నప్పుడు లాంగ్ స్టిక్ని యూజ్ చేయొచ్చు. అంటే ఓవర్గా మాటికి చిన్న చిన్న వాటితో బెండ్ చేయటం, చిన్న స్టిక్స్తో బెండ్ చేసే థింగ్స్ అసలు అవాయిడ్ చేసుకోండి. అలాగే మీరు బ్రూమ్ స్టిక్ కావచ్చు, మాపింగ్ కర్ర కావచ్చు, అవన్నీ కూడా లాంగ్గా ఉండేటట్లు చూసుకొని చిన్న చిన్న మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ లైక్ కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం ఈజీ అన్నమాట.